హెయిర్ ప్లాంటేషన్కి డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిందండి. సో డాక్టర్ ఏం చెప్పారు అంటే ఇక్కడ ఫోరెడ్ని కవర్ చేయొచ్చు, 1.5 ఇంచ్ కిందికి తీసుకురావచ్చు, బట్ స్ట్రేట్గా పెడితే ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో జిగ్జాగ్ లాగా పెట్టొచ్చు. అంతకుముందు కంప్లీట్గా షేవ్ చేసి ప్లాంటేషన్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇక్కడ షేవ్ చేయకుండా డైరెక్ట్ పెట్టొచ్చు. టోనర్ ఏరియాలో మటుకి నాకు మంచిగానే ఉందంట, థిక్గా ఉందంట. సో ప్రాబ్లం ఏం లేదు, బాగా వచ్చేస్తుంది. కాకపోతే 2 months వరకు అంటే కెమెరాకి ఫేస్ చేయడానికి కొంచెం క్యాప్ అన్నా లేకపోతే ఏదైనా పెట్టుకొని ఫేస్ చేస్తే న్యాచురల్గా బాగా వస్తుంది అన్నారు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఏప్రిల్ 3కి సర్జరీ చేసేస్తాము, 4 to 5 hours సర్జరీ పడుతుంది అన్నారు. సో దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మమ్మల్ని అడగండి. అంటే నేను డాక్టర్ని చాలా డౌట్స్ అడిగాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకైతే ఎలాంటి డౌట్ లేదండి. అసలు డాక్టర్తో మాట్లాడిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. డాక్టర్కి ఆల్రెడీ చంద్రశేఖర్ గారికి 15 years ఎక్స్పీరియన్స్, 10,000+ సర్జరీస్ చేశారు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సర్జరీ అంటే మనకి ఏదో ఒక తెలియని భయం ఉంటుంది కదా, కానీ అందంగా కనిపించాలి అనే తపన అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని అది డామినేట్ చేసేస్తుంది అనమాట. సో మిగతా ప్రాసెస్ అంతా ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను షార్ట్స్ పెడుతూ ఉంటాను. ఫుల్ వీడియోలో కూడా కంప్లీట్గా ఏంటి ప్రాసెస్ అన్ని మాట్లాడి తొందరలో పెడతా. చలో మరి, బాయ్.